కల్తీ కట్టడికి స్పెషల్ ఫోర్స్ అట. హైడ్రా తరహాలో ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు. సెర్చ్ అండ్ సీజ్తో పాటు భారీగా పెనాల్టీలు విధించేలా విస్తృత అధికారాలు. వివిధ శాఖల అధికారులతో కూడిన ఫోర్స్కు బాస్గా సీనియర్ ఐపీఎస్ను నియమించే యోచన. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతిపాదన రెడీ. త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్లాన్ అట. అసలు ఇది గాంజా కంటే లేకపోతే ఇంకో దానికంటే చాలా భయంకరమైంది కల్తీ అనేది. ఈ కల్తీ వల్లనే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ కల్తీ వల్లనే ప్రజారోగ్యం దెబ్బతింటున్నది. సో ఈ కల్తీ ఎక్కడెక్కడ ఉందంటే అన్నిట్లలో కల్తీ ఉన్నది. ఆహార పదార్థాల్లో ముడి సరుకులో కల్తీ ఉన్నది. ఆహార పదార్థాలు మనం డైరెక్ట్గా తీసుకునే హోటల్స్లో కూడా కల్తీ ఉన్నది. హోటల్స్లో తయారు చేసే ఆహార పదార్థాల్లో కూడా కల్తీ ఉన్నది. ఇప్పుడు ఈ కల్తీ మీద ఈ ఫుడ్ సెక్యూరిటీ ఆర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారంటే జిల్లాకు ఒక ఆఫీసర్ కూడా లేడు ఇంతవరకు. 33 జిల్లాలంటే 33 జిల్లాలకు ఒక ఆఫీసర్ కూడా లేడు. పరిస్థితి అంత దారుణంగా ఉన్నది. ఇంతవరకు తెలంగాణలో ఒక్క క్రిమినల్ కేసు ఒక్కడి మీద నమోదు కాలే. అంత దారుణంగా ఉన్నది వ్యవస్థ. మరి ఇట్లాంటి వ్యవస్థని పట్టాలు ఎక్కించి మంచి ఆఫీసర్ చేతిలో దాన్ని పెట్టి విస్తృతంగా దానికి అధికారులను నియమించి అవసరమైతే ఈ ఫుడ్ సేఫ్టీ మీద మండలానికి ఒక అధికారిని నియమించాలి. తప్పేం లేదు. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. ఇది ఖర్చు కాదు, దీన్ని పెట్టుబడి కింద చూడాలి మనం. ఇప్పుడు ఎందుకంటే ప్రజల ఆరోగ్యం బాగుంటేనే హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా. మనకు ఆరోగ్యం బాగుంటేనే మనం సంపాదించగలుగుతాం. సంపాదిస్తేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ప్రజల ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు దేశం ఏం బాగుపడుతుంది? తెలంగాణ ఏం బాగుపడదు కదా. సో హెల్త్ ఈజ్ వెల్త్ అనే దాన్ని అది ఫాలో కావాలి అని అంటే ఈ ఫుడ్ సేఫ్టీ ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ని అవసరమైతే మండలానికి ఒకరిని నియమించినా తప్పులేదు. దానివల్ల నిరుద్యోగులు కూడా చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది చాలా దారుణంగా ఉన్నది కల్తీ అన్నది. ఏం లేదు, సింపుల్గా ఎవడైతే ఇప్పుడు కల్తీ చేయడం అంటే దాని ఉద్దేశం ఏంది? ఒక రకంగా మర్డర్ చేయడం అన్నట్టే. మనిషిని చంపడంతో సమానం కల్తీ అనేది. కాబట్టి ఎవడైతే కల్తీ చేస్తాడో వాడు ఒకటోసారి రెండోసారి ఏం లేదు, ఫస్ట్ టైం దొరికినా వాడి మీద పీడీ యాక్ట్ పెట్టి అవతల పడేయండి, తప్పేం లేదు. ఎందుకంటే వాడు ప్రజల్ని చంపడానికి రెడీ అవుతున్నట్టే లెక్క. అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ, నూనె కల్తీ, ప్రతిదీ కల్తీ కదా ఈ దేశంలో. మన రాష్ట్రంలో అయితే విపరీతంగా ఉన్నది. మార్కెట్లో దొరికే పాలు, నూనె, మసాలాల నుంచి హోటల్స్లో లభించే ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్క దానిపైన ఈ ఫోర్స్ అట నిరంతరం నిఘా ఉంచుతుందట. మరి ఏం చేస్తారో చూడాలి.